కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు, చార్మినార్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ కూడా అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిండు రేవంత్ అంటున్నాడు. నిజంగా అదృష్టవశాత్తే ముఖ్యమంత్రి అయిందా రేవంత్ రెడ్డి? ఇప్పుడు అదృష్టవశాత్తు అయింది మీరు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీ బతుకులకి తెలంగాణ ఎవరు అయ్యేవాడు? మీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యేవాడా? అసలు నువ్వు ఐటీ మంత్రి అయ్యేవాడా? అసలు మీ కుటుంబం ఎక్కడ? మీరు ఈ తెలంగాణ సమాజంలో మీరు ఎక్కడ? మీరు అసలు మీ బతికేలేదు కదా. మీరు ఇవాళ మీ బతుకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన భిక్ష. మీరు ఇలా మీరు తినే ప్రతి అన్న బతుకు మీద కాంగ్రెస్ పార్టీ అక్షాత్తు లిఖించబడి ఉంటుంది. మీరు తాగే నీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ప్రతిది కూడా మీరు వేసుకునే బట్టల కానుంచి మీరు వారు తినే తిండి కానుంచి మొత్తం కూడా మేము పెట్టిన భిక్ష, కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, ఈ తెలంగాణ సమాజం పెట్టిన భిక్ష. కాబట్టి మీరు మాట్లాడే మాటలకి ఈ సంబంధం లేదు. ఎవరు అదృష్టం, రాజకీయాలు అదృష్టాలు ఉండవు. రాజకీయాల్లో కష్టపడటం, ప్రజల రంజకమైన పరిపాలన కోసం మేము ఏం చేయాలనుకున్న ప్రజలకు చెప్పినాం. ప్రజలను ప్రతిపక్షంగా మేము ఉండి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేసినాం. కాబట్టి ఈ ప్రజలు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి రావాలా, ఈ ప్రజల బాధలు, కష్టాలు, కన్నీళ్లు, బడుగు బలహీన వర్గాల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా. సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుని, రాహుల్ గాంధీ, ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుని ఈ కుటుంబ పరిపాలన అంతమంది పోవాలా, ఈ విధంగా రాక్షస పరిపాలన పోవాలా, ఈ విధంగా అవినీతి పరిపాలన పోవాలని చెప్పని ప్రజలందరూ పట్టం గారు తప్ప ఎవరికి అదృష్టమో లేకపోతే ఎవరికి లాటరీ జరిగితే వచ్చేది కాదు. రాజకీయాల్లో అదృష్టం కావడానికి ఒక నియోజకవర్గం అదృష్టం కొట్టమి, 119 నియోజకవర్గాల్లో ప్రజలు ఓట్లేస్తే వచ్చినటువంటిది తీర్పు. ఈ తీర్పు ఒకరిస్తేనో ఇస్తే ఇచ్చే తీర్పు కాదు కదా. అది 4.5 కోట్ల ప్రజల యొక్క తీర్పు 10 సంవత్సరాల శ్రమ. ఈ తీర్పు మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న యువత మొత్తం కూడా మా రక్తాన్ని చెమట రూపంలో చిందిస్తే, కష్టపడితే 10 సంవత్సరాలుగా ఈ ప్రతిపక్షం పోరాటం చేస్తే ప్రజలు నమ్మి ఈ పట్టమ్మ కట్టారు తప్ప మీరు అన్నట్టుగా అదృష్టం కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డాడు, బట్టి గారు కష్టపడ్డారు, పాదయాత్ర చేసిండు, రేవంత్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టిండు, ఎన్నో సభలు సమావేశాలు బట్టి తెలంగాణ ప్రజల మొత్తం కూడా ఈ సమాజం జరుగుతున్న వీక్షని, ఈ సమాజం జరుగుతున్న దోపిడిని, ఈ సమాజం జరుగుతున్నటువంటి అవినీతిని ఎండగట్టి ప్రజలకు చెప్పగలిగారు. బట్టి విక్రమార్క గారు 1160 కిలోమీటర్ల పాదయాత్ర చేయబట్టి ఈ సమాజం ఇద్దరిని నాయకత్వం యాక్సెప్ట్ చేస్తూ వారిద్దరి నాయకత్వం ఇలా గవర్నమెంట్ వచ్చింది. ఈ తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడిందంటే వారి నాయకత్వంలో వచ్చింది. వారి నాయకత్వం వచ్చి కూడా ప్రజలు పట్టం కట్టారు కాబట్టి సర్వేగా ముందు పోతున్నాం. ఈరోజు మేము ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా ఏదైతే రైతు రుణమాఫీలున్నాయో వారిని ఖచ్చితంగా మాఫీ చేస్తాం మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. 6 గ్యారెంటీలు ఏదైతున్నాయో అవి ఖచ్చితంగా అమలు చేస్తాం మేము చెప్పాం. మీ లెక్క దొంగ మాటలు చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రయత్నంగా దోసుకునే కార్యక్రమం చేయదు. కాబట్టి ఇది పీపుల్స్ గవర్నెన్స్, ప్రజాప్రభుత్వంలో ప్రజలు వినతులు ఇస్తే ఆ వినతుల రూపంలో మీరు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ పరిపాలన చేస్తాం తప్ప ఎక్కడ అవినీతి ఉండదు, ఎక్కడ దౌర్జన్యం ఉండదు, ఎక్కడ కూడా మీ కుటుంబ పరిపాలన ఉండదు. కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు, మీ అధికారంలోకి వచ్చినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.